హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే నేను కర్ణాటక స్టైల్ బిసి బెల్లె బాత్ చూపించబోతున్నాను అనమాట. దానికోసం నేను కుక్కర్లో ఆయిల్ వేసాను, అలాగే జీలకర్ర ఆవాలు వేసాను, తర్వాత కరివేపాకు, ఆనియన్ వేసాను. మీకు పచ్చిమిర్చి ఇష్టమైతే వేసుకోవచ్చు. అవి బాగా వేగాక కొంచెం ఇంగు వేసాను. తర్వాత ఉప్పు యాడ్ చేశాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్, బీన్స్, క్యారెట్, క్యాప్సికము, టొమాటో, బఠానీ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు, మన ఇంట్లో అందుబాటులో ఉన్నవి కూడా వేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ వంకాయలు కూడా యాడ్ చేశాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టాను అనమాట. తర్వాత టమాటో కూడా యాడ్ చేశాను. లైట్గా కుక్ అవుతే చాలు, ఫుల్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి. కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. టమాటా మగ్గేంత వరకు ఒక 2 మినిట్స్ మూత పెట్టాలి. ఇక్కడ నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ రైసు, తర్వాత హాఫ్ కొంచెం కందిపప్పు, పెసరపప్పు తీసుకున్నాను అనమాట. సో మొత్తం 1.5 గ్లాసు. ఇవి కడిగి పక్కన పెట్టుకుంటాను. సో పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఎంటీఆర్ బిసి బెల్లె బాత్ పౌడర్ ఒక 2 స్పూన్లు యాడ్ చేశాను. అలాగే చింతపండు రసం కూడా యాడ్ చేసుకున్నాను. మొత్తం మిక్స్ చేశాను. ఒక 1 మినిట్ మూత పెట్టేశాను. తర్వాత బాగా కుక్ అయింది మసాలా అంతా. ఇప్పుడు నేను ఆ గ్లాస్తో రైస్ తీసుకున్నాను కదా, అదే గ్లాస్తో ఒక 6 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ. మీకు ఇంకా లిక్విడ్గా కావాలంటే ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ మేము తినే కన్సిస్టెన్సీ ఈ వాటర్ సరిపోతుంది. ఉప్పు చూసాను, కొంచెం తక్కువ ఉన్నింది, మళ్ళీ యాడ్ చేశాను. ఈ వాటర్ అంతా బాగా బాయిల్ అవ్వనివ్వాలి. బాగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా మొత్తం యాడ్ చేసేయాలి. మీరు కారంగా తినాలనుకుంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు, అలాగే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా వేరే మసాలాలు ఏం అవసరం లేదు, ఆ బిసి బెల్లె బాత్ పౌడర్ చాలు. నేనైతే వేరే కారం అంతా యాడ్ చేయలేదు, మా పిల్లలకి ఇదే సరిపోతుందన్నమాట ఆ స్పైస్. తర్వాత సిమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ ఒక 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చేసింది, రెడీ అయిపోయింది. బాగా గంటితో తిప్పుకుంటూ మెదుపుకోవాలన్నమాట. ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. అంతే అండి, రెడీ అయిపోయింది వేడి వేడి బిసి బెల్లె బాత్. ఈ రైనీ సీజన్లో బయట చల్లగా వర్షం పడుతుంటే వేడి వేడిగా స్పైసీగా ఇది చేసుకొని తింటే నిజంగా స్వర్గంలో ఉంటుంది. ఇలా మెత్తగా వేడిగా చేసుకొని తింటుంటే నోటికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. బూందీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.